నూతన క్రియ నూతన క్రియ ఇది దేవుని క్రియ నూతన క్రియ నూతన క్రియ ఇది దేవుని క్రియ. మన ప్రభు రక్షకుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామములో ప్రియులైన మీకెల్లరికీ కూడా నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి లూకా సువార్త 15వ అధ్యాయంలో నుంచి తండ్రి ఇంటి నుంచి వెళ్ళినటువంటి ఒక చిన్న కుమారుని గురించినటువంటి వృత్తాంతం మీకు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నాను అది అంటే, సంవత్సరాంతములో మన జీవితాల్లో మనం పరీక్షించుకునేటటువంటి వర్తమానాలు అవన్నీ కూడా నేనైతే ఊహించలేదు. ఆ వాక్యము త్రవ్వుతుంటే ధ్యానం చేస్తుంటే వస్తానే ఉంది. మరి ఎంతమంది ఈ హెచ్చరికలు వింటూ ఉన్నారు, ఫాలో అవుతున్నారు నాకు తెలియదు. తండ్రి ప్రేమను ఎందుకు తృణీకరించాడు? లోక ప్రేమ పెరిగింది, ఓకే. రెండవది, అన్న యొక్క బాధ్యత సరిగా లేదు, అక్కడ పట్టింపు లేదు, తమ్ముడి మీద దూరం అయిపోయాడు. మూడవది, తండ్రి ఇంటిలో ఉన్నటువంటి క్రమశిక్షణకు తల వంచలేకపోయాడు. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఈ మూడు సంగతులు మీరు గత 3 ఆదివారాల వర్తమానాల్లో మీరు వినండి, ఓకేనా. ఇప్పుడు 4వ అంశాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ అయిన తర్వాతనే మీకు వార ప్రకటనలు అనేవి మీకు తెలియపరుస్తాను. దయచేసి వర్తమానం విన్న వర్తమానాన్ని ఒకసారి నెమరు వేసుకోండి ఈ వారంలో మళ్ళా. అంతేగాని వర్తమానం విన్నాం, ప్రభు బల్లో చేయవేసాం, అయిపోయింది, ఠీకే, అది కాదు. కొంతలో కొంత నెమరు వేసుకోవాలి. ధ్యానించుకోవడం అంటే విన్నది మరలా తలపోసుకోవాలి, ఓకేనా, మంచిది. ఈ సమయంలో ఒక చిన్న లేఖన భాగం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుని మనం వెళదాం. లూకా సువార్త 15వ అధ్యాయం 12వ వచనం నుంచి 16 వరకు చదువుకుందాం. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినముల తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిన కానీ ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. చాలండి, ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ప్రార్థన చేద్దామంటే మన పొజిషన్ ఏంటి చెప్పండి. ముఖ్యంగా యువకులు కొంచెము మనము నేర్చుకోవాలి. ఇప్పుడు మా వయసు అయిపోయింది, మేము ముసలోళ్ళము, కాళ్ళు వంగవు, నడు వంగదు. కుర్రవాళ్ళు, శక్తిని కలిగిన వారందరూ కూడా మోకరించుట మంచిది. చిన్నబిడ్డ నాయన రే మోకరించండి రా, బెత్తం తీసుకోవాలి, మోకలేండి. దేవుని సన్నిధిలో మోకరించడం మంచిది. పిల్లలు త్వరగా రావాలి, ప్లీజ్ గెట్ ఇన్ సైడ్ త్వరగా. చిన్న ప్రార్థన, మీరు ప్రార్థన చేయాలి. మీరు కూడా, యేసయ్య మీ దాసుడు నిలబడుతున్నాడు, మీ వాక్యం ద్వారా నన్ను సంధించు, దర్శించి నాతో మాట్లాడిన ప్రభు నువ్వు ప్రార్థన చేసుకోవాలా. నాకు వినగల చెవులు దయచేయి, గ్రహించే మనసు దయచేయి, నన్ను దర్శించు ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకోండి. తప్పకుండా ఒక చిన్న ప్రార్థన, అది 1 minute ప్రేయర్ చాలు. లార్డ్ స్పీక్ టు మీ, టచ్ మై హార్ట్, టచ్ మై మైండ్,
టచ్ మై థాట్స్, నా తలంపులు, నా హృదయము, నా అన్నిటి తాకు నాయన నీ ఆత్మ ద్వారా దర్శించరిచిన ప్రార్థన. స్తుతికి కారణభూతుడా మీకు స్తోత్రం నాయన. నరుని జ్ఞాపకం చేసుకుంటూ వాడే పాటేవాడు, కానీ మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని శరీరధారిగా నరునిగా ఈ లోకానికి వచ్చి మా కొరకై కలువరిలో రక్తము కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి మాకిచ్చిన గొప్ప సంతోషము, సమాధానము, రక్షణ భాగ్యము, నిత్య జీవముకై కూడా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంవత్సరాంతము చివరి ఆదివారం మీ ప్రజలతో మీ వాక్కు ద్వారా తిరిగి మీరు మాట్లాడండి. బలహీనుడను నన్ను బలపరచండి. పరిశుద్ధాత్మ అభిషేకంతో అభిషేకించి మీ బోరగా మీ పాత్రగా నింపి వాడుకొని చిన్నలు, యవనులు, పెద్దలు అందరూ కూడా మీ వాక్యను బట్టి దర్శించబట్టుకు, రక్షలేని వారు రక్షించబడుటకును, రక్షణ పొందిన వారు దిద్దుబాటు పొందుటకును, బలపడుటకును సహాయం చేయండి. అపవాది తంత్రములను యేసునామమున లయపరుస్తున్నాం. మీ సన్నిధి ప్రభావంతో ఆవరింప చేయండి. మీ రక్త శక్తితో మమ్మల్ని కప్పండి ప్రభువా. యోగ్యమైన రీతిగా రొట్టెలో పాత్రలు చేయబెట్టు సహాయము సిద్ధపాటు దాయిచేయండి. యేసు ప్రభునామమున అడుగుచున్నాం తండ్రి. ఓకే, మంచిది. గాడ్ బ్లెస్ యూ. ఈ దినమున ప్రభు మనకు జ్ఞాపకం చేసేటువంటి కొన్ని లేఖన సత్యాలు బాగా గమనించండి. వాక్య ధ్యానం అంటే ఎట్టుండాలంటే, మీరు తినే మంచి మటన్ కంటే కూడా ఇది మలే మటన్, ఇది ఆత్మీయ మటన్, ఇది ఆహారం, జీవాహారం. ఆత్మలు బలపడాలంటే వాక్యమని జీవాహారం మనము భుజించాలి, మేయాలి. కానీ ఆ దినాల్లో ఇశ్రాయేలు పాపం దేవుడిచ్చిన మన్నా వెగటైపోయింది. అట్లాగే దినాలు కూడా ఏమైపోయిందంటే చాలామందికి వాక్యం అంటే ఏముందిలే వాక్యం కదా వెగటైపోయింది. జాగ్రత్త సుమ, నీకు దేవుని వాక్యంలో రుచి ఎప్పుడూ కనబడుతూ ఉండాలి. ఏ వాక్య రుచి రుచి ఎంజాయ్ చేయాలి. వాక్యాన్ని, వాక్యపు విందు కలిగి ఉండాలి. అప్పుడే మనం ఆత్మీయమైనటువంటి బలం పొందుతాం, ఆత్మీయంగా ఎదుగుతాం. వెన్ దేర్ ఇస్ నో వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్, నీ జీవితం ఎలా ఉంటుందంటే వీక్గా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది. ఎంతమంది వారమంతా వాక్యం చదువుకున్నారండి? ఎంతమంది ఈరోజు ఉదయం వాక్యం చదువుకుని వచ్చారండి? కొంతమంది సారీ అంకుల్, సారీ అన్న అంటారు. ఎంతమంది బ్రేక్ఫాస్ట్ చేశారంటే ఎవరో ఒకరు పాపం వచ్చుంటారేమో, కానీ 99.99% తినే వచ్చుంటారు కదా, సందేహం లేదు. ఓకే, మంచిది. నేను ప్రేమతో చెప్తున్నాను, ఇక మీద మేము ప్రేమతోనే మందలిస్తానండి. కొంతమంది అనుకుంటారు రవ్వన్ అంటే ఏదో కోపం. నాకు ఎవరి మీద కోపం లేదు. వాక్యం దగ్గర మాత్రం నేను వేరేగా ఉంటాను, అంతవరకే. వాక్యం దగ్గర మాత్రం ఐ విల్ బి డిఫరెంట్ పర్సన్. ఐఎమ్ నాట్ లైక్ రవ్ అంకుల్, రవెన్న, అది కనపడదు. ఎందుకంటే దట్ ఈస్ గాడ్స్ మినిస్ట్రీ, దైవ పరిచర్యలో దైవాత్మ అభిషేక ప్రభావంతోనే వాక్యం చెప్పాలి, లేఖనాలు బోధించాలి. అది కూడా ప్రేమను బట్టి దేవుడిచ్చిన మాటలే మీకు చెప్తానే కానీ ఉద్దేశపూర్వకంగా ఏదో అని చెప్పడం అనేది ఉండదు. కాబట్టి సమయంలో ప్రియులారా, ఈ లేఖనమైనటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే, ఈ కుమారుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడో అయిపోయింది. 3 causes, 3 కారణాలు మనకు దేవుడు లేఖనాలు జ్ఞాపకం చేశాడు. ఇందా చెప్పినట్లుగా మీరు వాటి 3 లైవ్లో చూడండి. ఇప్పుడు ఇతని పరిస్థితి ఏమిటి? ఇతని పరిస్థితి ఏంటి? నేను చెప్పాను, నా చిన్న వయసులో 17 ఏళ్ల వయసులో ఒక చిన్న గుడ్డ సంచిలో కొద్దిగా పాత బట్టలు కుక్కుకొని నంద్యాల నుంచి ఢిల్లీకి ప్రయాణమైన అనుభవం నాకు దేవుడు ఇచ్చున్నాడు. గతంలో చిన్న సంచి, జేబులో కొద్ది డబ్బులు, ఒక చిన్న వాచ్, అంతే, ఏమీ తెలియదు.
హిందీలో నేను ఒక సొంటని, ఏం అర్థం కాదు. ఆయన హిందీ ప్రాంతాలకు వెళ్ళిపోయాడు, ఢిల్లీ ప్రాంతానికి. ఓకే, అది వేరే చరిత్ర. అయితే చెప్పే మాట ఏంటంటే, కష్టమో నష్టమో ఇంట్లో ఉండే పరిస్థితి వేరే కదా. కానీ ఇల్లు విడిస్తే ముప్పు తిప్పలు తప్పవని నాకు అర్థమైంది కొంతకాలం. ఇంకొక ఇంటికి చేరే వరకు ఆ కొద్ది దినాలు, ఆ 3 దినాలు 4 దినాలు చాలా చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. ఆ చిన్న వయసు, 17 ఏళ్ళ వయసులో, టీనేజ్. ఇక్కడ దేవుడు మనకి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీవు తండ్రి ఇల్లు విడిచిపెడితే ఏమవుతావు అనేది. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, ద హౌస్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ ద ఫాదర్స్ హౌస్. మందిరం అంటే తండ్రి ఇల్లు అని గుర్తుపెట్టుకోండి. యేసయ్య కూడా దేవుని ఆలయాన్ని తండ్రి ఇల్లు అని పిలిచాడు కదా. నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు లేక దొంగల గుహగా చేస్తున్నారన్నాడు. హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద హౌస్ ఆఫ్ అవర్ ఫాదర్. అది గుర్తుపెట్టుకోండి. నేను రక్షించబడిన తర్వాత 1973 దేవుని ప్రేమించానండి, దేవుని ఇంటిని ప్రేమించాను. అది గుడిసే, చిన్న మందిరమా పెద్ద, అది కాదు. ఇది దేవుని మందిరమును, దేవుని తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అని దావీదు చెప్పినట్లుగా, ప్రియులారా, దేవుని ఇల్లు అంటే నాకెందుకో అంత మక్కువ. చెప్పడానికి సిగ్గుపడను, భయపడను. ఎస్, నా తండ్రి ఇల్లు, దేవుని మందిరాన్ని అంతగా ప్రేమించాను. దేవుని ప్రేమించాను, దేవుని ఇంటిని ప్రేమించాను, దేవుని సంఘాన్ని కూడా నేను ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా. సో గాడ్స్ హౌస్ మీన్స్ దట్ ఈస్ ద ఫాదర్స్ హౌస్. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, తండ్రి ఇల్లు అంటే లెక్కలేని తనం పెరిగిపోయింది. ఈ కొన్ని చురకలు పడితే తగిలించుకోండి, పర్లేదు. తండ్రి ఇల్లు అంటే కేర్లెస్నెస్ వచ్చేసింది, పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. కొందరిలో అలాంటి ప్రాముఖ్యత తండ్రి ఇంటికి ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఓకే, ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, ఈ కుమారుడు, ఈ చిన్న కుమారుడు తండ్రి ఇంటిని విడిచి దూర దేశమునకు వెళ్ళిపోయాడు. ఈ 2024లో 2024 సంవత్సరంలో మీరు అనుకోవచ్చు, నేను ఆదివారం మందిరానికి వచ్చి వెళుతున్నాను కదా అని. నేను అంటున్నాను కాదు అంటున్నాను. నేను కాదు అంటున్నాను. ఎందుకు ఆ మాట్లాడానంటే, దేవుని యొక్క లేఖనముల యొక్క వెలుగులో, ప్రత్యక్షతలో నిన్ను పరీక్ష చేసుకుంటే చివరిని ఒప్పుకుంటావు. ఎస్, ఐ లెఫ్ట్ మై గాడ్స్ హౌస్, ఐ హ్యావ్ లెఫ్ట్ మై ఫాదర్స్ హౌస్. ఏ రీతిగా అంటే, కొన్ని విషయాలు చూస్తాం. కొందరు లిటరల్గా దేవుని ఇల్లు విడిచి దూరమయ్యే వాళ్ళు ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా కొంతమంది దేవునిలో చేరుతూ ఉంటారు, కొంతమంది బాయ్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. రెండు ఉన్నాయి. పిల్లలు గమనించండి, దేవుడు ఏమని కోరుతున్నాడంటే, నా ఇంటిలో మీరు స్థిరముగా నిలిచి ఉండాలి, నా ఇంటిలో మీరు నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే మోషే ఏమన్నాడు, నా ఇల్లంతటిలో, చెప్పండి ఎక్కడండి నమ్మకం వాళ్ళు ఇప్పుడు? తుమ్మితే ఊడిపోయి ముక్కుల్లాగా ఉన్నారు ఈ రోజుల్లో విశ్వాసం చాలామంది. మిమ్మల్ని అండవు, నేను ఊడిపోయేవాళ్ళు అంటున్నాను. వీళ్ళ ద్వారా ఏం జరుగుద్ది దేవునికి పని? చిన్న మాటకి అలిగే వాళ్ళతో, బాధపడే వాళ్ళతో, విసిగిపోయే వాళ్ళతో దేవుని ఇంటిలో ఎలాంటి పని జరుగుతుంటే ఏమీ జరుగుతుంది. పోతే ఇంకొంచెం గొడవ పెరుగుద్ది, ఇంకా సమస్యలు వస్తాయి. సో ఇక్కడ దేవుడు ఎంతవరకు ఇస్తే అందరూ మాట్లాడతాను. ఎందుకంటే వివరణ ఇవ్వకుండా నేను ముందు పోవడం ఇష్టపడుతున్నాయి, చిన్నదైనా సరే. ఫాదర్స్ ఆఫ్, తండ్రి ఇంటిని విడిచినట్లయితే అది క్షేమమా, ఆశీర్వాదమా? అది నేను అడిగేది ఎందుకు విడిచావు అనేది కాదు. విడిస్తే, తండ్రి ఇల్లు విడిచిపెడితే, దేవుని ఇంటిని విడిచిపెడితే అది నీకు, నీ కుటుంబానికి, నీ భవిష్యత్తుకు ఏమైనా ఆశీర్వాదమైన
కారణంగా ఉంటుందంటే అది ఎప్పటికీ కూడా కానేరదు. చాలామందికి మళ్ళీ చెప్తున్నాను, దేవుని మందిరము, దేవుని సంఘము యొక్క విలువలు అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి పరిచర్య యొక్క విలువ నీకు అర్థం కావటం లేదు. తన్నింటిలో వాక్యం యొక్క విలువ నీకు గ్రహింపు రావడం లేదు. ఈరోజైనా మారండి, ఈరోజైనా మారుదాం. సంవత్సరాంతములో చివరి ఆదివారం అన్నావు కదా, ఈ చివరి ఆదివారంలో దేవాది దేవుడు నీతో నాతో అందరితో చెప్తున్న మాట ఏంటంటే, లవ్ యువర్ ఫాదర్స్ హౌస్, లవ్ యువర్ ఫాదర్ అండ్ లవ్ యువర్ ఫాదర్స్ హౌస్. తండ్రిని ప్రేమించండి, తండ్రి ఇంటిని ప్రేమించండి, తండ్రి కుటుంబాన్ని మీరు ప్రేమించండి అని దేవుడు నీతో నాతో ప్రియులరా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కొంచెం ఆగండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం తీయండి. సామెతలు 27వ అధ్యాయం 8 అందరూ కలిసి చదువుకుందాం. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తన ఇల్లు, నీ ఇల్లేది? దేవుని ఇల్లు, నా ఇల్లు. చూసారా? తండ్రి ఇల్లే నా ఇల్లు, అంతే కదండి. మీ కుటుంబంలో తండ్రి ఇల్లు మీ ఇల్లు కాదా? చెప్పండి, నా ఇల్లే. ఆత్మీకంగా మన దేవుడు మనకు తండ్రి అయి ఉండగా, తండ్రి ఇల్లు, దేవుని సంఘము, సజీవురాలతో కట్టబడే సంఘము ఒక ఇల్లు. హెబ్రీ 3 అంటాడు, తుదమట్టుకు మనకున్నటువంటి విశ్వాసం చేపట్టిన మనమే ఆయన ఇల్లు. దేవుని మందిరము నాట్ ఓన్లీ ఫిజికల్ బిల్డింగ్, భౌతిక కట్టడం గురించి మాట్లాడలే. దేవుని ప్రజలు ఎక్కడ కూడుతారో, దేవుని ప్రజలు ఎక్కడ కూడి దేవుని ఆరాధిస్తారో, ప్రార్థిస్తారో, అది చెట్టు కింద కావచ్చు, మేడ కావచ్చు, ఊరిపాక కావచ్చు, బంగారు మిద్దె కావచ్చు, అది కాదు. దేవుని సన్నిధి ఉన్న చోటే దేవుని ఇల్లు. మోషేతో దేవుడు అన్నాడు మండుచున్న పొద దగ్గర, అది మండుచున్న పొద, జంతువులు పశువులు తిరిగే స్థలమే, అది విలువలేని స్థలమే అది. కానీ మోషే ఆ పొద ఎందుకు అది మండుతుంది కానీ ఎందుకు కాలిపోలేదు, ఆ వింత ఏమిటో చూద్దామని దగ్గరకు వచ్చినప్పుడు, ఐ మోసెస్ లీవ్ యువర్ షూస్, యువర్ చెప్పల్స్, చెప్పులు లీవ్ యువర్ శాండిల్స్. ఎందుకని? దిస్ ఈజ్ హోలీ ప్లేస్. ఏ ప్లేస్ అది? నువ్వు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము. వై? ఐఎమ్ హియర్, ఐ యామ్ హోలీ గాడ్. నేను పరిశుద్ధులకు దేవుడను, పరిశుద్ధ దేవుడను. నేను దేవాలయంలో కనబడతాను, చెట్టు కింద కనబడతాను, పొదల దగ్గర ఉంటాను, అది నీకు అనవసరం. నేను ఎక్కడ ఉంటానో దట్ ఈస్ మై ప్లేస్, అది మై రెసిడెన్స్. లేకపోతే నా యొక్క ఇల్లు అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పులు వదిలిస్తున్నాడు, చెప్పులు విడిచిపెట్టు. ఎంత గొప్ప మాట అండి. భగత్ సింగ్ గారు నా యవన వయస్సు ప్రారంభ జీవితంలో ఈ వాక్యాన్ని మొట్టమొదటిసారిగా ఆయన నోటి గుండా నంద్యాల ప్రక్కన ఒక విలేజ్లో మందిర ప్రతిష్టలో నేను విన్నానండి. అంటే ఇంప్రింట్ అయిపోయింది అన్నమాట, ముద్రపడిపోయింది 74లో. హల్లెలూయా. నీవు నిలిచిస్తున్న పరిశుద్ధ ప్రదేశం. మోసే చెప్పులు విడుకున్నాడు కదా. కాబట్టి డోంట్ గివ్ ప్రయారిటీ టు ద బిల్డింగ్స్. ఎందుకంటే ఈరోజు నా సంఘాల్లో ఈ బిల్డింగ్స్కి, ప్రాపర్టీస్కి ప్రాముఖ్యత ఇచ్చి స్ట్రగులింగ్ ఫర్ ప్రాపర్టీస్. ఎక్కడ చూసినా కూడా రాజకీయాలు పెరిగిపోయినాయి. ఎత్తుకోబోతా ఈ బిల్డింగ్లు? నో, మనమే ఆయన ఇల్లు. దేవుని ఆత్మచేత కనబడుతున్నామే, మనమే ఆయన ఇల్లు. ఈ ఇంటితో మనం ఉండాలి, ఇంటిలో ఉండాలి, దేవునితో ఉండాలి, తండ్రి ఇంటిలో ఉండాలి. కాబట్టి పిల్లగా మనం చూస్తున్నాము, సామెతలలో మనం చూసినటువంటి లేఖన భాగం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తన ఇల్లు విడిచి తిరుగువాడు ఆ గూడు విడిచి తిరిగిన పక్షితో సమానము. అది ఓకే, అర్థమైందా? సరే, ఇప్పుడు వద్దాం.
గూటిలో ఉన్న పక్షి ఏదో ఆహారానికి వెళ్ళాలి, తినాలి, మళ్ళా గూటికి చేరాలి. కానీ ఈ పక్షి గూటికి చేరకుండా ఓహో అది బాగుంది, ఇది బాగుంది, ఆ కొండ బాగుంది, ఈ కొండ బాగుంది, ఆ అడవి బాగుంది, ఆ తోట బాగుంది వెళ్ళిపోయింది అనుకోండి, గూటికి రాకుండా అది దానికి క్షేమం అంటారా? చెప్పండి, క్షేమమేనా? నో. అది రిటర్న్ అవ్వాలి. ఉదయకాలంలో గూడు విడిచిపెట్టి ఆహారం కోసం వెతుకులాట మొదలు పెడితే సాయంత్రం అయ్యేసరికి తిరిగి అది తన గూటికి చేరవలసింది తప్ప ఎక్కడెక్కడో కనబడిద్దంతా నాకు కావాలి చెప్పి తిరుగుతూ ఉంటే అది నష్టపడుతుంది పిల్లరా. అలా వెళ్ళకూడదు, అది వెనక్కి రావాలి. ఇక్కడ ఈ కుమారుడి యొక్క పరిస్థితి ఇలాగే ఉంది. ఎలా ఉంది? గూడు విడిచిన పక్షి సమానంగా ఉన్నాడు. ఇక్కడ నేను కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు గమనించండి, ఈ కుమారుడు ఇప్పుడు ఏమైపోయాడంటే, ప్లీజ్ గమనించండి, జాగ్రత్తగా వినండి, చిన్న చిన్న మాటలే. దిస్ బాయ్ బికేమ్ హోమ్లెస్ బాయ్. హోమ్లెస్. బాగా గమనించండి, ఇల్లు లేదా? ఉంది, ప్యాలెస్, కానీ ఇంటిలో అతడు లేడు. ఇప్పుడు వచ్చి ఏం బాబు నీకు ఇల్లుందా అంటే ఏమంటాడు? ఉంది అని గర్వంగా చెప్తాడా? తలంచుకొని లేదు సార్, లేదు సార్, నౌ ఐఎమ్ ఏ హోమ్లెస్. చెప్పండి, హోమ్లెస్ బాయ్ అండ్ ఆల్సో హోప్లెస్ బాయ్ అంటాడు. ఇల్లు లేదు అంటే ఇప్పుడు ఇల్లు విడిచి వెళ్ళినవాడు ఏమండి హోమ్లెస్ బాయ్. లేకపోతే ఏమవుద్ది? ఇల్లు లేదు, బయటకు వచ్చాడు, కొంతకాలం ఏ లాడ్జిలమ్మడో లేకపోతే ఎక్కడెక్కడో ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఎక్కడెక్కడో తిరిగి ఉంటాడు, కానీ అది తన ఇల్లు కాదు, అది తన ఇల్లు కాదు. అంత స్టోరీ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏమీ లేదు అతని దగ్గర. అది అనుకోండి, అతడు చెప్పాలంటే ఒంటరిగా రోడ్డు మీద నిలబడిపోయాడు, ఇల్లు లేదు. ఇటువంటి వ్యక్తి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి? ఈరోజు నేను చెప్తున్నాను, ద ప్రయారిటీ ఆఫ్ ద గాడ్స్ హౌస్, ఫాదర్స్ హౌస్ గమనించండి. దేవుని ఇల్లు విడిచి నువ్వు దూరంగా వెళ్ళిపోతే నీవు ఒంటరిగా నిలబడే పరిస్థితి వచ్చేస్తుంది. గమనించండి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, గూడు విడిచిన పక్షి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే దానికి ప్రొటెక్షన్ లేదు, కాపుదల లేదు. అది అలా అలా బయట తిరుగుతూ వెళ్ళినట్లయితే వేటకాని బాణమునకు గురై చనిపోవచ్చు, అపాయం ఉంది. కాబట్టి చెప్పాలంటే ప్రొటెక్షన్ లెస్ బర్డ్. ఈ చిన్న కుమారుడు కూడా ఏమైపోతున్నాడు తెలుసండి? కాపుదల లేని వ్యక్తిగా మారిపోయాడు. నేను చెప్తున్నానండి, ప్రభునాలు చెప్తున్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ గాడ్స్ వర్డ్ ఫర్ యూ. దేవుని ఇంటికి, దేవుని సంధికి దూరం అయిపోతే కలిగే సమస్య ఏంటంటే నీ జీవితంలో భద్రత, కాపుదలను కోల్పోతావు. అందుకని సామ్ 91 91 కీర్తన, మహోన్నతుని చాట వసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. అక్కడి నుంచి వాగ్దానాలు. వేటకాని ఊరిండి తప్పించబడతాడు. పగటి వేళ బాణం, రాత్రి వేళ తెగులుకై నువ్వు భయపడకుందువో. ప్రొటెక్షన్. లోకమంతా ఇప్పుడు ఎలా ఉందంటే ఫుల్ ఆఫ్ ఈవిల్. గమనించండి, లోకములో దుష్టుని యొక్క బాణాలు ఎగురుతున్నాయి. గుర్తుపెట్టుకోండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది చీకటి లోకం, ఇది దుష్ట లోకం. ఇది చూస్తున్నారా? అగ్ని బాణాలు వాడుతున్నాడు అపవాది. నీకు కాపుదల ఎక్కడా? నీకు భద్రత ఎక్కడా? నీ క్షేమం ఎక్కడా? ఈ రోజున అపవాది
దేవుని ప్రజల మీద తీవ్రమైన దాడి చేస్తారు. అందుకని చెప్తున్నాను, ఈ చివరి దినాల్లో మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. కనురెప్పపాటులో క్షణకాలములో శత్రువుని మీద తన బాణాన్ని ఉపయోగించి నిన్ను పడగొడుతుంది. ఎందుకంటే నీవు తండ్రి ఇంటికి దూరమై ఉన్నావు. తండ్రి అయిన దేవునితో కానీ, తండ్రి అయిన దేవుని ప్రజలతో కానీ నీకు సంబంధము లేకుండా దూరం అయిపోయావు. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావంటే అపవాది చేతికి లడ్డూలాగా దొరికినట్టే. ఎందుకంటే యూఆర్ అలోన్, అది కూడా చెప్తాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, గూడు విడిచిన పక్షి వలె ఉన్నటువంటి ఈ చిన్న కుమారుడికి పిల్లరా మరి కాపుదల లేదు. తనకి సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. దుర్గముగా శైలముగా నిలబడే వాళ్ళు ఎవరు లేరు. కానీ దేవుల్లో ఉంటే నువ్వు ఏ స్థితిలో ఏ సమస్యలు కూడా దేవుడు నాకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, నేను భయపడను అని చెప్తావు దావీదులాగా. కాబట్టి ఈ మొదటి అనుభవం, హోమ్లెస్, ఇల్లు విడిచిన వ్యక్తి పరిస్థితి అంటే నో ప్రొటెక్షన్ లెస్ పర్సన్గా అయిపోతాడు. తర్వాత చెప్పాలంటే ఇతనికి నమ్ముకున్న స్నేహితులు అబ్బా వీళ్ళని కాపాడుతారు, ఈ ఫ్రెండు ఆ ఫ్రెండు అనుకుని ఉండొచ్చు, కానీ ఒక్కళ్ళేడు అక్కడ. అందుకని వాక్యం చెప్తుంది, రాజులు నమ్ముకుడు కంటే, మనుషులను నమ్ముకుడు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు ప్రియులారా. కాబట్టి ఇతడు ఏమైపోయాడంటే ఇల్లు విడిచిన తర్వాత, తండ్రిని విడిచిన తర్వాత కాపుదల కోల్పోయాడు, స్నేహితులు కూడా కోల్పోయాడు కొంతకాలానికి. తర్వాత చెప్తుంది మళ్ళా. ఇప్పుడు చెప్పాలంటే దేవుని ఇంటిలో ఉన్నటువంటి ఆ సహవాసమును కూడా కోల్పోయాడు. సహవాసంకి విలువ ఎట్టుందని చాలామందికి అర్థం కావడంలే. నిజంగా అండి, దేవుడు నేను రక్షించిన తర్వాత తన ఇంటిలో చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? దేవుని ఇంట్లో ఉన్నటువంటి ప్రజలు, మనకి ఇక్కడ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు. ఇది ఒక ఫ్యామిలీగా దేవుడు జాయిన్ చేస్తున్నాడు. అపోస్తలుల 2:42లో ప్రభువుని నమ్మి సువార్తను విని నమ్మి మారుమనసు పొంది రక్షించబడి బాప్తిస్మం పొందిన వారందరూ కూడా సంఘములో అనగా దేవుని ఇంటిలో చేర్చబడుచు ఉండిరి. వారు అపోస్తలుల బోధ యందును, నెక్స్ట్ సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎట్టున్నారు వాళ్ళు? అరే పొరపాటు చదివారు మీరు. అప్పుడప్పుడు ఉందా? మీ బైబిల్ అట్లా మారిపోయింది, చూసుకుని ఒకసారి. ఎడతగలేదయ్యా అప్పుడప్పుడు. ఎందుకంటే అప్పుడప్పుడు అనే అనుభవం మనం వెళుతున్నాం ఈరోజు. అప్పుడప్పుడు ఆదివారం ఒక్కరోజే, అదే గొప్ప నాకు. అక్కో ఆదివారం గొప్పక్క, ఆహా నీకు నోబెల్ ప్రైజ్ ఇద్దాంలే. సిగ్గుపడాలండి. సమాజం కూడా మానకూడదు, సహవాసంలో కలుసుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు బలపరచుకోవాలి, ఒకరొకరు ఆదరించుకోవాలి, ధైర్యపరచుకోవాలి. తండ్రి ఇంటిలో ఇన్ని మేలుంటే ఈ కుర్రోడికి, పిల్లవాడికి, లేక చిన్న కుమారుడికి ఇవన్నీ కోల్పోయాడండి. కోల్పోయాడు. చూడండి, సమరయుడు, మంచి సమరయుడు స్టోరీ చదువుతాం కదా. యెరూషలేము ఎరుకోకు వెళుతున్న ఒక వ్యక్తి దొంగల చేతుల్లో చిక్కుబడి, కొట్టబడి, గాయపరచబడి, కొర ప్రాణం విడిచిపెట్టబడినప్పుడు అందరూ చూసి చూడట్టు వెళ్ళిపోయారు, యాజకులు లేవి వీళ్ళందరూ కూడా. కానీ సమరయుడు చూశాడు, జాలిపడ్డాడు, గాయాలు కట్టాడు, కడిగాడు, కట్టాడు, గాడి మీద మోసుకుని అక్కడ ఇసిపోయాడు నేరుగా. చెప్పండి, పోటుకుల వాని ఇంటికి, ఇల్లు రక్షించబడిన తర్వాత కాకిలాగనో నక్కలాగా తిరిగితే ఏం లాభం లేదు. దేవుని ఇల్లు పూటకుళ్ళవాణి అంటే నీకు అక్కడ ఫీడింగ్ పూటకాల ఇంట్లో టైమ్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టీ, మధ్యాహ్నం లంచ్, ఇంకా మెనూ ఉంది ఇక్కడ, ఫిష్, ఎగ్, ఇంకేముందమ్మా, చికెన్, అన్నీ ఉన్నాయి, అన్నీ ప్రొవైడ్ చేయబడతాయి. బెడ్రూమ్ ఉంది, రెస్ట్ తీసుకో, నెమ్మదిగా ఉండు. పూటకుళ్ళవాణి ఇంటిలో
ఒక వ్యక్తి ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడు. ఆయన దగ్గర ఇంకా సేవకులు ఉన్నారు, అన్నీ చూసుకుంటారు. బాబు 2 దేనాలు ఇచ్చిపోయాడు. అది సాధారణంగా ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ అంటారు. మొత్తం మీద వాడు హాయిగా ఉన్నాడు. మళ్ళీ వస్తానన్నాడు. ఎవరు? సమరయుడు. ఇంకేమైనా కడతాడు. ఎందుకంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, గాయాలు కట్టబడి ఒంటరిగా విడిచిపెట్టి పోలేదు ఆ సమరయుడు. ఈ వ్యక్తి ఒక ఇంటిలోనికి అడ్మిట్ చేయబడ్డాడు. ఎంతమంది ఇక్కడ స్థిరముగా నేను దేవుని ఇంటికి అంటుగట్టబడి ఉన్నాను, సంఘమునకు అంటుగట్టబడి ఉన్నాను అన్నట్టుగా నిలబడే వాళ్ళు ఎంతమంది? వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఎన్ని సమస్యలు వచ్చినా నిలబడి ఉంటారు. ఆమె నన్ను చూసింది అని వెళ్ళిపోరు. ఆ రవ్వని ఇట్లా అన్నాడు పోరు. అంటే అన్నాను, నేను ఎక్కడ పోతాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే చస్తాను అనాలి. అది దట్ ఈస్ ట్రూ లవ్. నిజమైన ప్రేమ అంటే అది. ఎన్ని సమస్యలు వచ్చినా, గొడవలు ఉండొచ్చు, మనుషులు వస్తాయి, రావని ఎక్కడ హామీ లేదు, బైబిల్లో కూడా లేదు. అభ్యంతరం రాక మానవు అన్నాడు యేసయ్య. వస్తాయి, అది వచ్చేవాడు వాడి సమస్య. కానీ నీకెందుకు బాధ? నువ్వు ఇన్నోసెంట్ కదా. అయితే ఈ రోజులు ఏమవుతుందంటే, డెవిల్ ప్లాన్స్ ఏంటంటే, నీ జీవితాన్ని పాడు చేయడానికి వాడు ఉపయోగించే ఒక తంత్రం ఏంటంటే, దేవుని దగ్గర నుంచి కొంచెం బ్యాక్ చేస్తాడు ముందు నేను ఫస్ట్. తర్వాత దేవుడే నీకు దగ్గర లేడు కదా, దేవుడు ఇల్లు ఎందుకు నీకు, దేవుని ప్రజలు ఎందుకు నీకు, దేవుడు సేవకుడితో నీకేం పని, రా నేను నిన్ను అన్ని రకాలుగా చూసుకుంటానని అపవాది, వాడు అబద్ధికుడు, మోసం చేయవాడు, దొంగతనం చేయవాడు, హత్య చేసేవాడు, నాశనం చేసేవాడు, చివరకు నీ ఆత్మీయ జీవితాన్ని దెబ్బలు పడేటట్టుగా చేస్తాడు. తండ్రి ఇంటికి దూరమైతే గూడు విడిచి తిరిగిన పక్షితో సమానమైన వ్యక్తి. నో ప్రొటెక్షన్, నో ఫెలోషిప్, సహవాసము కూడా కోల్పోయేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి పిల్లరా. అంటే వాడు అనుకోవచ్చు, మా తండ్రి ఇంటిలో లేని వ్యక్తులు నా చుట్టూ ఉన్నారుగా. ఎవరు? తాగుబోతోళ్ళు, జూదగాళ్ళు, వ్యభిచారులు, మోసగాళ్ళు, అన్ని రకాల. అంటే గమనించండి, తండ్రి ఇంటి సహవాసాన్ని మానివేశావంటే ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా నీ చుట్టూ వచ్చేవాళ్ళు ఎవరంటే దుష్ట సాంగత్యమే వస్తుంది. నీ ఫ్రెండ్స్ ఈవిల్, లైక్ బ్యాడ్ ఫ్రెండ్సే వస్తారు. అందుకని కొరింథీ పత్రిక పౌలు అంటాడు, దుష్ట సాంగత్యము మంచి నడువు. ఎందుకు అసలు నీ దుష్ట సాంగత్యం ఎందుకు వచ్చింది నీకు? వై బ్యాడ్ ఫ్రెండ్స్? వై బ్యాడ్ ఫ్రెండ్స్ ఫెలోషిప్? ఎందుకు నీకు చెడ్డ వ్యక్తులు నీకు స్నేహితులుగా ఉన్నారు? వాళ్ళతో నీకు ఎందుకు సహవాసం వచ్చిందంటే, ద కాజ్ ఏంటంటే, నీవు ఇక్కడ ఈ సహవాసాన్ని లెక్కలేనితనంగా పట్టించుకోకుండా దూరమైపోతే నీ చుట్టూ చేరేది ఎవరు? మరి వాళ్ళే. అయితే ఇతని జీవితంలో వాళ్ళు కూడా ఉన్నారంటే మోసము చేసి వెళ్ళిపోయారు. ఒక్కడు లేడు అక్కడ. గమనించు, లోకస్తులు, లోక స్నేహాలు, లోక ప్రేమలు నిన్ను మోసం చేస్తాయి, ఎప్పటికైనా మోసం చేస్తాయి. వాళ్ళు నమ్ముకున్నావంటే నట్టేట ముంచేస్తారు. నట్టేట. ఈ కొడుకు, ఈ కుమారుడు యొక్క గతి అలాంటిదిగానే మిగిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం పిల్లలు. వాళ్ళలో నమ్మకమైన వాళ్ళు, నమ్ముకునదగిన వాళ్ళు, నమ్మదగిన వారు ఎవరు లేరు. ఎందుకంటే వాడి కష్టకాలంలో ఒక్కడు నిలబడట్లేదు అక్కడ. ఉన్నంతవరకు తిన్నారు, తాగారు, ఓహో ఆహా అన్నారు, డ్యాన్స్ వేశారు. డబ్బులు రా, డబ్బులు లేవా, బాయ్. డబ్బున్నంత వరకే స్నేహితులు. ఎవరు నమ్మదగిన వారండి? నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ప్రేమించే దేవుని ప్రజలు, సంఘము, ప్రార్థించే సంఘము, దాన్ని విడిచిపెట్టేసేసి డూప్లికేట్ వ్యక్తులు, అపనమ్మకమైన వ్యక్తులు నమ్ముకొని ఎక్కడికో నువ్వు పరుగులు తీస్తావు. ఎందుకు? కమ్ బ్యాక్, స్టే విత్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలతో నిలబడి నేర్చుకోండి. ఇక్కడ మీకే డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ
నమ్మకమైన ప్రేమ ఉంది ఇక్కడ, నమ్మకమైన ప్రార్థన చేసేవారు ఉన్నారు ఇక్కడ, నమ్మకమైన తిరిగి ఆదరించేవాళ్ళు ఉన్నారు, బలపరిచేవాళ్ళు ఉన్నారు, కన్నీరు తుడిచేదానికి వారు నీతో కూర్చుంటారు, ఏడుస్తారు, ఏడుస్తారు. నీ సంతోషించే సంఘము, దేవుని ప్రజలు తండ్రి ఇంటిలో ఉన్నారు. కాబట్టి పిల్లలు గమనించండి, వీళ్ళెవరు కూడా దగ్గర లేకుండా వెళ్ళిపోయారు. చూడండి, హోమ్లెస్ పర్సన్ బికేమ్ ఫ్రెండ్లెస్ పర్సన్. నమ్మకమైన స్నేహితుడు ఏముంది, విడవక ప్రేమించు. దుర్దశలో అటి వాడు స్నేహితుడుగా సహోదరుడుగా ఉండును. కానీ వీళ్ళందరూ దొంగలండి. స్నేహితులు దొంగల మంచులు ఎప్పుడు తెలుస్తుంటే నీ కష్టకాలం తెలుస్తుంది. నువ్వు అడిగినంత ఇస్తా, ఆహా ఓహో అంటే అందరూ స్నేహితులే. రాగానే అంత బిర్యానీ తినవా అంటే స్నేహితులే. నీ దగ్గర ఏమీ లేకపోతే మళ్ళీ వస్తారే, మళ్ళీ అట్టే వెళ్ళిపోతారు. నా లైఫ్లో కూడా కొన్ని సందర్భాల్లో అలాంటివి సిచ్యుయేషన్స్ ఫేస్ చేశానండి. నాకు తెలుసు ఎట్టుందంటే లోకంలో డబ్బు బాగుంటేనే బాగా వస్తారు, బంధువులైనంతే, స్నేహితులైనంతే. కానీ గమనించండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నిన్ను విడవనివాడు, ఎడబైనవాడు, నిజమైన స్నేహితుడు ప్రభువైనా చెప్పండి, యేసు క్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఇతడు స్నేహితులు కూడా కోల్పోయాడండి. కాబట్టి తండ్రి ఇల్లు విడిచిపెడితే ఇప్పుడు అతని జీవితంలో ఏమి ప్రారంభమైంది అని అంటే, అతని జీవితంలో పిల్లల రెండవ భాగం, తండ్రి ఇల్లు విడిచిన తర్వాత లోన్లీనెస్ ప్రారంభమైంది, ఒంటరితనము ప్రారంభమైంది అతని జీవితంలో. ఇది బాగా గమనించాలి. ఈ రోజుల్లో నువ్వు దేవుని బిడ్డవంటున్నావు, విశ్వాసం అంటున్నావు, రక్షించబడ్డానంటున్నావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీకు తెలియకుండానే నీవు తండ్రికి దూరమయ్యావు, తండ్రి ఇంటికి దూరమయ్యావు, దేవుని పిల్లలకు దూరమయ్యావు. ఏంటి రిజల్ట్ అంటే, ఒక రిజల్ట్ ఏంటంటే నీవు ఒక ఒంటరి వ్యక్తిగా మిగిలిపోయావు. ఒంటరి వ్యక్తి. ఇప్పుడు ఎట్లుందంటే, మా బంధువులు ఉన్నారండి, చుట్టాలు ఉన్నారండి. కానీ గమనించండి, నీ ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ నేను గమనించిన సత్యం ఏంటంటే, ఇఫ్ దేర్ ఈజ్ నో గాడ్ ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ ద లోన్లీ పర్సన్. దేవుడు లేనటువంటి జీవితాలు ఒంటరి జీవితాలే. గమనించండి, ఆత్మికంగా ఒంటరితనం అనేది కొన్ని అనుభవాలు అది మంచిది. ఎప్పుడది? దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు. యాకోబు వలె ఒంటరిగా పెనుయల్లో పెనులాడడం మంచిదే, దానిల వలె ఒంటరిగా ప్రార్థన చేయడం మంచిదే. కానీ ఈ ఒంటరితనం వేరేనండి బాబోయ్. దిస్ ఈజ్ హారిబుల్ లోన్లీనెస్. ఇది గమనించండి, చాలా భయంకరమైనటువంటి ఒంటరి స్థితి ఇది. ఈ రోజుల్లో నీ యొక్క జీవితము మరి ఒంటరితనం అనే దానికి గురవుతున్నావేమో. ఎందుకు గురవుతున్నావు తెలుసుకో. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఏంటంటే, మొదటిగా దేవునితో నీకు ప్రేమ తగ్గిపోయింది, దేవునితో నీకు సంబంధం తగ్గిపోయింది, దేవునితో సహవాసం, దేవునితో నడక క్రమంగా డౌన్ఫాల్ పడిపోయినాయి, తగ్గిపోయినాయి. సో ఏమిటంటే నో గాడ్. అంతేకాదు దేవుని పిల్లలతో సహవాసం కూడా మానేసావు, మూతి విరుచుకొని పక్కబోతున్నావు. లేకపోతే వాళ్ళకంటే స్పెషల్ అనుకొని నేను వాళ్ళకంటే నేను ఇంకా ప్రత్యేక వ్యక్తి అనుకొని గర్విస్తున్నాను, నాకు తెలీదు. నో ఫెలోషిప్, నో గాడ్స్ పీపుల్, నో గాడ్, నో గాడ్స్ పీపుల్, నో గాడ్స్ హౌస్, నో గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం లేదు. ఇవన్నీ లేనప్పుడు నువ్వేమవుతున్నావంటే ఒక ఒంటరి వ్యక్తిగా నీవు మారిపోతున్నావు. ఇది ఆత్మికంగా ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య. ఒంటరితనంలో కలిగే పరిస్థితి ఏంటంటే, చెడిపోతావు, భయపడతావు, చాలా నష్టాలు ఉన్నాయి. అందుకని దేవుడు రక్షించబడిన ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా
సంఘంలో పెడతాడు. వాళ్ళ ఒక సంఘం ఒక ఇద్దరు ముగ్గురే కావచ్చు. దట్ ఈస్ ఆల్సో చర్చ్. మత్తయి 18 ప్రభువు ఉన్నాడు, నా నామమునెచ్చట ఇద్దరు ముగ్గురు కూడి ఇందురు వారి మధ్య నేను ఉందును అన్నాడు. అన్నవాడు మాట నెరవేర్చేవాడా, తప్పిపోయేవాడా? అరే ఈరోజు ఇద్దరే వచ్చారు మందిరానికి. నో, ఇద్దరైనా ముగ్గురైనా నేను వారి మధ్యన ఉందును అని అడేసా. జనం గుంపులుగా ఉంటే అబ్బో ఇక్కడ చాలా గొప్ప పరిచయం కోపాకండి. ఇద్దరుగా ముగ్గురుగా కలిసి ఆసక్తితో దేవుని పట్ల ప్రేమతో కూడుకుంటే గాడ్స్ ప్రెజెన్స్ అక్కడ ఉంటుంది, దైవ సన్నిధి అక్కడ ఉంటుంది. గమనించండి. ప్రార్థన పోదు అక్క ఆడెవరు వస్తున్నారు లెక్క నలుగురు. ఆ నలుగురితో ఏమైంది చెప్పండి? అక్కలు నలుగురు అక్క వచ్చేది. ఏమైంది? ఏసే రానున్నాడా? అడుగుతున్నాడు ఏసే, ఏమ్మా నీతో చెప్పాను నేను, ఏమైనా నలుగురు వస్తే నేను రాను చెప్పాను, మీరు రావట్లే, ప్రార్థన రావట్లే, సంఘ ప్రార్థన రావట్లే, యూత్ మీటింగ్ రావట్లే, కొద్దిమంది అని. నో, ఈ సంవత్సరాంతంలో ఆ భావాన్ని తీసివేయి. నలుగురు ఉంటే నేను 5వ వ్యక్తిగా వెళ్తాను రా, 10 మంది ఉంటే 11వ వ్యక్తిగా వెళ్తాను రా. అంతేగాని దేవుని యొక్క వాగ్దానాన్ని మీరు చిన్న చూపు చూడబాకండి. ఇద్దరుగా ముగ్గురుగా. బబులోను దేశంలో ఉన్న చర్చ్ ఎవరంటే నలుగురే. ఎవరోళ్ళు? దానియేలు, ముగ్గురు స్నేహితులు. దట్ ఈస్ ద చర్చ్ ఆఫ్ గాడ్. అంత పెద్ద సిటీలో దేవుని సంఘం ఎవరంటే దిస్ 4 people, 4 friends. ఏమండి, ఈ మందిరము యొక్క ప్రారంభంలో కూడా పెద్ద గుంపేం లేదు. ఫ్యూ పీపుల్, కొద్దిమంది ఆ ప్రేయర్ గది రూమ్లో, అప్పర్ రూమ్లో, ఆ మేడ గదిలో ప్రార్థనతో కలుసుకునేవారు విస్తరిస్తూ వచ్చింది. చెప్పాలంటే ఈ మందిరంలో రక్షించబడి ఆయా బ్రాంచెస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, రక్షించబడి వేరే స్థానం వెళ్ళిన వారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కంటికి కనబడలేదు కానీ దెర్ ఆర్ thousands of people, వేల మంది ఉన్నారు, సేవకులు ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, మన జీవితంలో మనము ఒంటరిగా మిగిలిపోయేదానికి గల కారణాలు ఏమిటో చూడండి. ఒంటరితనము చాలా ప్రమాదకరమైనది. ఫ్యామిలీగా కూడా అంతే. నరుడు చెప్పండి ఒంటరిగా ఉండట అది ఏ ఒంటరితనమైనా మంచిది కాదు. ఫ్యామిలీలో ఒంటరితనం ఉండకూడదు, కలిసి ఉండాలి, సంఘములో కలిసి ఉండాలి. కాబట్టి గూడు విడిచి తిరిగిన పక్షి లేక ఇల్లు విడిచి తిరిగినటువంటి యొక్క కుమారుని యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే హోమ్లెస్ అయిపోయాడు, సహవాసం కోల్పోయాడు, స్నేహితులను కోల్పోయాడు. చివరికి ఏమయ్యాడంటే అతను లోన్లీగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. దేవుడు లేడు, దేవుడు లేడు, దైవ ప్రజలు లేరు, దేవుని ఇల్లు లేదు, దేవుని వాక్యము లేదు, ఏమీ లేదు. ఈ సంవత్సరం అంతా నీవు ఇవి అనిపించావా? దేవుని ఇంటిని ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఉంది కదా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కదా అనిపించారా? చాలామంది అడుగుతాను నేను, గాడ్స్ హౌస్ అంటే అదేదో సంతాప సూచికగా నిలబడి స్థలం అనుకుంటారు చాలామంది. రంగాల్లో ఆడదాకా నవ్వుకొచ్చి కూడా రంగులే 7 మొహాలు పెడతారు. అట్ట కాదు, 7 మొహాలతో వచ్చి కూడా వచ్చి కలిసి నవ్వాలా? ప్రైజ్ లార్డ్ అక్క, హల్లెలూయా, బాగున్నావా? కనీసం రావాలి కదా. వేర్ ఇస్ ద జాయ్? నీ ఇంటిలో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. చెప్పాలంటే ఆ ఇంటిలో జీవపు ఊటలు కలవు, జీవ ప్రవాహములు కలవు. నది వల్లే జీవపు నది ఆ యొక్క జీవం ప్రవహిస్తూ ఉంది దేవుని ఇంట్లో. కానీ ఎంతమంది దాన్ని ఎంజాయ్ చేశారు? నేను అడిగే ప్రశ్న, ఎంతమంది చేశారు? సో ఈ కుమారుడు హీ లాస్ట్ ఎవ్రీథింగ్. తండ్రిలు పోయింది, అన్నీ పోయినాయి. ఏమండి, సహవాసం పోయింది, చివరికి ఒంటరిగా మిగిలాడు. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మనం చూస్తాం. ఏంటంటే ఇది బాగా గమనించాలి. లూకా సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. కొన్ని దినం తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని
దూరదేశం ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసి, తర్వాత 14 వచ్చిన అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశం మీద గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగాడు. ఓకే, ఇప్పుడు ఏం చేశాడంటే ఈయన దుర్వ్యాపారం వల్ల చెప్పండి ఉపయోగించుకున్నాడా పాడు చేసుకున్నాడా? తండ్రి ఇంటికి దూరం అయితే, దేవుని సన్నిధికి దూరం అయితే, దేవుని ప్రజలకు దూరం అయితే, దేవుని వాక్యాలకు దూరం అయితే నో ప్రాఫిట్, అంత లాసే, నో గెయిన్, అంత నష్టమే. అతడు తాను తెచ్చుకున్న ఆస్తిని అంతటినీ కూడా దుర్వ్యాపారం వలన పాడు చేసెను. ఇది గమనించండి. నువ్వేం పాడు చేసుకోలేదా ఏమ్మా? 2024లో మీరు పాడు చేసుకున్నవి ఏమీ లేవా అంటే ఏం చెప్తారు జవాబు? లేదన్నా, మేమేం పాడు చేసుకోలేదంట. నాకు తెలుసు. కానీ నేను అంటాను, నువ్వు అనేక విషయాల్లో లాస్ అయ్యావు, అనేక విషయాల్లో నువ్వు పడిపోయిన స్థితి కనబడుతూ ఉంది. అక్కడ మీరు గమనించినట్లయితే, పిల్లలు గమనించండి, కొన్ని దినమైన తరువాత జరిగిన పరిస్థితి ఏంటంటే, వెంటనే కాదు, కొంత టైం గడిచింది, అప్పుడు తనకున్నదంతా కూడా పోయింది. దీని ఏమిటంటే, అతడు తనకున్నదంతా వేస్ట్ చేశాడు అంటే మీకు అర్థమవుతుంది. ఏం చేశాడు అతను? వేస్ట్ చేశాడు. ఏం వేస్ట్ చేశాడు? ఏం ఖర్చు పెట్టాడు? ఏం వ్యర్థపుచ్చాడంటే, నెంబర్ 1 చెప్పాలంటే తనకున్నటువంటి శక్తిని పాపానికి వేస్ట్ చేశాడు. ఆరోగ్యం పాడైపోతూ ఉంది. ఏమండి, తర్వాత చూసినట్లయితే ముఖ్యంగా ప్రభు ఈ మాట చెప్పన్నాడు మీ అందరికీ. అర్థమైందా? ఏం చెప్పాడంటే వాక్యం చెప్తున్నా. దేవుడు చెప్పాడంటే వాక్యం ద్వారా. మనము అనేక మంది వేస్ట్ చేస్తుందంటే అవర్ ప్రెషస్ టైం. వీ హ్యావ్ వేస్టెడ్ అవర్ గాడ్స్ గిఫ్ట్, ప్రెషస్ టైం. దేవుడు ఇచ్చిన వరము. డబ్బు పెడితే 1 సెకండ్ కొనలేవు, డబ్బు పెట్టి 1 నిమిషం కొనలేవు. బట్ నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఇచ్చినటువంటి ఈ 12 నెలలు ఎంతవరకు నీవు సద్వినియోగం చేసావు, ఎంతవరకు నీవు వేస్ట్ చేసావంటే, ఎక్కువ మంది ఏంటంటే, అన్నా లేక దేవా ఎక్కువ బాగా నేను పాడు చేసుకున్నానయ్యా, ఎక్కువ బాగా పాడు చేసుకున్నాను. ప్రియ దేవుని ప్రజలారా గమనించండి, సమయం యొక్క విలువ చాలా గొప్పది. నేను చెప్పి ముగిస్తాను. ఒక వాక్యం చూస్తారా? జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ దేవుడు మాట్లాడే మాట, నా మాట కాదు, తీసుకోబాకండి. గాడ్స్ వర్డ్. జెఫన్యా 2:1 అందరూ చదవండి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. దేవుడు తిట్లు ఎంత బాగుంటాయండి. దేవుడు తిడతా బాగా తిడతాడు. దేవుడు తెలుసా? ఈ తిట్టు కాదు ఇది. తన ప్రజలతో అంటాడు, ఏమన్నాడు? సిగ్గుమాలిన జనులారా. ఎంత బిరుదు వచ్చిందో. ఎందుకు పిలిచాడంటే, కూడి రండి. మీకు ఒక సంగతి చెప్తే ఏంటంటే, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. గాలి బాగా వీస్తుంది, పొట్టు ఇలా అన్నావు ఏమైపోద్ది? వెళ్ళిపోద్ది అంతే. పొట్టు టైం కూడా పొట్టు వల్లే మనం ఏం చేస్తున్నామంటే విలువలేని సమయముగా వాడేస్తున్నాం. గతించిన 1 అవర్కి నీ విలువేంటి? ప్రార్థన ఉండాలి. గతించిన దినానికి విలువేంటి? నశించు ఆత్మలకు సువార్త చెప్పి ఉండాలి. గతించిన వారానికి విలువేంటి?
చెప్పండి. దేవుని కొరకు నమ్మకంగా పరిశుద్ధంగా జీవించి అని చెప్పగలగాలి. సిగ్గు మాలిన జనులారా, ఫీల్ ఇట్, షేమ్. ఈ సమయము పొట్టువలే గాలికి ఎగిరిపోయినట్లుగా గతిస్తుంది. గమనించావా? నీ ఆస్తిని, నీ తాత సొమ్ము లేకపోతే మీ నాన్న సంపాదించిన సొమ్ము ఆస్తో నీది కావచ్చేమో, కానీ ఆయుష్కాలం అనేది, సమయం అనేది మీ తాతది కాదు, మా తాతది కాదు. ఎవరిది ఇది? చెప్పండి. మరి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఎంత ఫోజులో మనకి, ఎంత లెక్కలేనితనమో మనకి. ఏం చేస్తాను? టైం అంతా విలువైందిగా మార్చుకున్నామా, లేక పనికిమాలినదిగా విలువలేని సమయంగా మనం మార్చుకున్నామా? బాగా వినండి. ఈ 12 నెలల్లో నువ్వు దేవుని కొరకై ఉపయోగించిన సమయం ఎంత? నీ కొరకే, నీవు లోకం కొరకు, స్నేహితుల కొరకు, షికార్ల కొరకు, విలాసాల కొరకు, పనికిమాల వాటి కొరకు వాడినటువంటి సమయము ఎంత? సంఘము, నువ్వు ప్రభు బిడ్డవై ఉంటే, నీకు చెప్తున్నాను, విశ్వాసమై ఉంటే, నో ద వాల్యూ ఆఫ్ ద టైం. వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం. ఏదో రీతిగా వాడుతూ ఉండాలి. సంథింగ్ యూ హ్యావ్ టు డూ ఫర్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్య కొరకు ఏదో ఒకటి నువ్వు చేస్తూనే ఉండాలి. నేను ముసలోని అయిపోయినాయా? ఓకే, చేయగలిది చెయ్యి. యవనస్తులున్నారు, యాక్టివ్గా చేయొచ్చు దేవుని పని. చేయండి, ప్రార్థన చేయండి. ఇక్కడ నేను ఎఫెసీ పత్రికలో కూడా పౌలు గారు చెప్పినటువంటి ఒక చక్కటి హెచ్చరిక 5వ అధ్యాయంలో ఉంది. 15వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. చాలండి. అజ్ఞానులాగా ఉండబాకండి. డోంట్ మిస్యూజ్ యువర్ టైం. నీ సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. మరలా చెప్తాను, ఇది మన అందరికీ, నాకు నీకు అందరికీ హెచ్చరిక ఏంటంటే, మీరు ఒకసారి చార్ట్ వేసుకోనండి. మన సమయము దేవుని కొరకు ఎంత ఉపయోగించగలుగుతాం, నీ ప్రార్థనకి, నీ ధ్యానానికి, సువార్తకు. అందుకని 3 Pతో చెప్తా. ఒకప్పుడు చాలా కాలం కింద చెప్పాను, మెసేజ్ రాశాను. 3 P's ఏంటంటే, ఫస్ట్ పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన, దానిల వలె. నెంబర్ 2, ప్రీచ్ ద గాస్పల్. ఏమండి, నశిస్తున్న వారికి యేసు ప్రభువు వచ్చి పరిచయం చేయండి. 2 మాటలు చెప్పు సార్, అది కూడా కష్టమే అంటే. ఒక కరపత్రిక ఉన్నాయి, తీసుకుపోయి మీ ఫ్రెండ్కి, వేరే వాళ్ళకి ఇవ్వండి. ఒక కరపత్రిక చాలు, అదే మాట్లాడుద్ది. లేకపోతే ఇన్వైట్ చేయండి, ఇట్లా రండి. మా అన్న ఒక ఆయన ఉన్నారు, బ్రదర్స్ ఒక అక్క ఉంది, కాసేపు మాట్లాడండి. ఏం చేస్తున్నావు? నో ప్రీచింగ్ ఆఫ్ గాస్పల్. బలలో పాలు పొందేవాళ్ళు ఆయన మరణం ప్రచురించాలంటే నువ్వు ఎవరికి ప్రచురించావు? ఒక్కరికైనా సువార్త చెప్పావు? వారంలో ఒక కరపత్రిక ఇచ్చావా? ఇచ్చావు. నేను ర్యాలీలు ఇచ్చాను, అది కాదు. పర్సనల్గా వ్యక్తిగతమైన సువార్త. ఆత్మలెట్ వస్తే సంఘంలోకి రమని చెప్తే రావు. వెళ్ళాలి, ఇతరులతో కలుసుకోవాలి, మాట్లాడాలి, దేవుని ప్రేమ షేర్ చేసుకోవాలి. ఒకసారి కాదు, 2-10 సార్లు వారికి దేవుని ప్రేమ గురించి చెప్పాలి, ప్రభు దగ్గర ఆకర్షించాలి, ప్రభువులకు నడిపించాలి. 3వది ఏంటంటే, సమయం సద్వినియోగం చేసిన దాంట్లో ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఆమోస్ 4 ఆయన సంధి కనబడుకాయ్ ఏమవ్వాలి? మనం సిద్ధపడవలేను, సిద్ధపాటు కావాలి పిల్లరా. నీ టైంలో ఈ 3 ఉన్నాయా? పర్సనల్ ప్రేయర్ అండి, పర్సనల్ టైం ఫర్ మెడిటేషన్ అండి, పర్సనల్ వ్యక్తిగతంగా ప్రభుతో నువ్వు సహవాసం చేసి వాక్యం ధ్యానించి ప్రార్థన చేసుకునే వ్యక్తిగా ఉన్నావా? 2వది ప్రీచ్ ద గాస్పల్. సువార్తను ప్రకటిస్తే దానికి నీ సమయం వాడుతున్నావా? పోనీ సంఘంతో కలిసి సువార్త ప్రకటించడానికి నువ్వు సమయం వాడుతున్నావా? అది లేదు, ఇది లేదు, బొమ్మలకు పోతాం, బొమ్మలకు పోతాం. వేస్టింగ్ యువర్ టైం. దేవునికి ఇచ్చిన ఆశకాలను నువ్వు వృధా చేస్తున్నావు పిల్లరా.
మూడవది ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ప్రభు రాబోతున్నాడు, నిన్ను పరిశుద్ధపరచుకో, సరి చేసుకో, సిద్ధపడాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఈ కుమారుడు ఆయన వేస్ట్ చేసుకున్నటువంటి పాడు చేసినదంటే మొదటిగా తన యొక్క సమయాన్ని పాడు చేసుకున్నాడు, రెండవదిగా తన డబ్బును పాడు చేసుకున్నాడు, మూడవదిగా తన యొక్క ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నాడు. అన్నీ పాడే. దేవునికి దూరం అయిపోతే అన్నీ పాడైపోతున్నాయి. డబ్బు వేస్తే, టైం వేస్తే, నీ ఆరోగ్యం వేస్తే, అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. కాబట్టి దేవుడు నన్ను ఏం కోరుతుంటే కమ్ బ్యాక్. తండ్రి ఇంటిలో నీకు సమయం వృధా ఉండదు, నీ ఆరోగ్యానికి నష్టం ఉండదు, నీ డబ్బుకు నష్టం ఉండదు. కమ్ బ్యాక్, వెనక్కి రండి. ఇర్మియా గ్రంథంలో చెప్పింది, భ్రష్టుని బిడ్డలారా తిరిగి రండి, కమ్ బ్యాక్, రిటర్న్ టు మీ. ఈరోజు ఈ దినం యొక్క వర్తమాన ముగింపులో ఇంకా ఉంది, కానీ ముగిస్తున్నా. ఈ కొన్ని తలంపులు, గూడు విడిచిన పక్షితో సమానంగా నేను ఉన్నానా? గూడు విడిస్తే ఏం జరుగుతుందంటే, మొదటిగా ఒంటరితనానికి గురి అవుతావు, రెండవది అంతా పాడైపోతుంది, అంతా పాడవుతుంది. కాబట్టి 2024లో ఎన్నిసార్లు దేవుని ఇంటికి దూరం అయిపోతూ వచ్చావు? ఎన్నిసార్లు దేవుని ప్రజలకు దూరమయ్యావు? ఎన్నిసార్లు మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి కూడికలకు దూరం అయిపోయావు? మొన్న అది చెప్పా, ఆల్ నైట్ ప్రేయర్లో, హాఫ్ నైట్ ప్రేయర్ అండి. ప్రత్యేక కూటాలు పెడితే నేను రాను, ఎవరికో అది, ఎల్లైకో పొల్లైకో. నేను చెప్తున్నాను, లెక్క చెప్పాలి, దేవుని లెక్క చెప్పాలి. దేవుడు ఇచ్చినటువంటి సమయాలు, వనరులు, వాక్య సందేశాలు, హెచ్చరికలు సద్వినియోగం చేసుకోవాలి. దేవుని కొరకై నువ్వు ప్రకాశించాలి. ఇది దేవునికి చిత్తం. కాబట్టి నీ జీవితంలో తండ్రి ఇంటికి, తండ్రి ప్రజల సహవాసానికి, తండ్రి పనికి దూరమైతే కలిగేటటువంటి నష్టాల్లో కొన్నిటిని మనం విన్నాం. నేనేం చెప్తానంటే, కొంతమందికి ఈ నష్టము జరిగినా తెలియకపోయేను అన్నట్టుంది. కొంతమందికి అర్థం కావట్లే. నీ ఆత్మీయత ఎంత డ్యామేజ్ అయిపోయిందో నీకు అర్థం కావట్లే. నేను మొన్న చెప్పాను ప్రార్థనలో, సంసోను గారికి యెహోవా తను ఎడబాసిన అతనికి తెలియకపోయేను, ఐ డోంట్ నో అంటాడు అయ్యగారు. అట్లుంది మన పని. నిజంగా దేవుడి యొక్క స్వరము, వాక్యం వింటూ ఉంటే నువ్వు పశ్చాత్తాపడాలి, తిరిగి ప్రభుని ప్రేమించాలి, ప్రభు ఇంటిని ప్రేమించాలి, దేవుని ప్రజలను ప్రేమించాలి, దేవుని పరిచయం ప్రేమించాలి. నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఒంటరితనం నుంచి విడుదల పొందాలి, ఏక మనసుతో ఏకాత్మ కలిగి దేవుని వెంబడించాలి. అట్టి కృపను దేవుడు మనకు దయచేయగా. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.